దేవునికి మహిమ కలుగును గాక. వచ్చినటువంటి అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, ప్రార్థన ఆలకించువాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు జవాబు దయచేయండి. ప్రభా, పాటల ద్వారా, అలాగే వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థనల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయం అంతటిని మాకు దీవెనకరంగాను మీకు మహిమకరముగా జరిగించమని యేసు నామములో ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు.
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఒకసారి ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయం అనుగ్రహించినందుకే నీకు వందనాలు. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీకే ప్రభావములు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జడ్. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ ఉంటానన్నావు. ఇదిగో మా మధ్యలోనే ఉన్నందుకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచినందుకే నీకు వందనాలు. నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే లైవ్లో వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు చదువుదాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు చదవబడినటువంటి యొక్క వాక్యాన్ని మనందరి కొరకై దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెషయా గ్రంథం ఒక చిన్న బైబిల్. ఏమని చెప్తున్నారంటే యెషయా గ్రంథం అంతటిని బట్టి ఇది ఒక చిన్న బైబిలు, మినీ బైబిల్. ఎందుకంటే ఇందులో 66 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే బైబిల్ అంతటిలో కూడా మనం చూసినట్లయితే 66 పుస్తకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని అధ్యాయాలు పాత నిబంధనను గురించి చూస్తాం, కొన్ని అధ్యాయాలు క్రొత్త నిబంధనను గురించి ఈ యెషయా గ్రంథంలో మనం చూసేటువంటి వారుగా ఉంటున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో మనం చదువుకునేటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మాట్లాడేటువంటి దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? మాట్లాడేటువంటి దేవుడు. అంతేకాకుండా మనం పిలిచినప్పుడు ఆయన పలికే దేవుడు. అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, గూఢమైన సంగతులను
మరుగైనటువంటి వాటిని నేను నీకు తెలియజేసేస్తాను అంటాడు. అదే రీతిగా ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం పిలిచినప్పుడు, లేకపోతే మనం ప్రార్థించినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు, అంటే పలికేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు సాక్షులను పెట్టాడు. ఎవరు ఆ సాక్షులు అని అంటే, ఒకటి ఆకాశము, రెండవది భూమి కదా. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుమని వాటిని పిలుస్తూ ఉన్నాడు. వాటి పేర్లు చెప్పాడు ఇక్కడ. ఆలకించు, నువ్వు చెవియొగ్గు అని భూమిని ఆకాశాన్ని ఇక్కడ సంబోధించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే దేనికైనా ఇద్దరు సాక్షులు అవసరం. అలాగే వీళ్ళిద్దరిని కూడా, అంటే ఇక్కడ ఆకాశాన్ని భూమిని పెట్టాడు. అంటే మానవుడైనటువంటి వాడు అంత నమ్మదగినటువంటి వాడు కాడు. మానవుడు నమ్మదగిన వాడు కాడు. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అందుకనే కీర్తనకారుడు 118వ కీర్తన 8-9 వచనాల్లో మనకు తెలుసు, మనుషులను నమ్ముట కంటే రాజులను మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే రాజులు మనుషులంట, రాజు కూడా మనిషే కదా. అందుకనే మానవుని నమ్మడం కంటే మనం ఎవరిని నమ్మాలి? మనల్ని సృష్టించినటువంటి దేవుడు, ఆ యొక్క దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఆయన ఆశ్రయించితే మనకేం జరుగుతుందంటే మేలు కలిగేటువంటి రీతిగా ఉన్నది. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. కనుక నరులను ఆశ్రయించి శరీరులను నువ్వే నా ఆధారం అని ఎవరు అనుకుంటారో, అంతేకాకుండా యెహోవా యొద్ద నుండి తమ హృదయములను తొలగించుకునేటువంటి వాడు ఎలా ఉంటాడంటే శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉన్నా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే ఆ ఇర్మియా గ్రంథంలోనే 7వ వచనంలో 17:7 ఏమంటాడంటే, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని స్తోత్రం. మనము నమ్మదగినటువంటి దేవుడు ఆయన కదా. చాలా కొన్ని వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కడంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఆయన నమ్మదగినటువంటి వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాకుండా దాన్ని ఏ రీతిగా దాని నుండి విడుదల పొందాలో తగిన మార్గాన్ని కూడా ఆయన చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా 9వ వచనంలో ఏమంటాడు? అక్కడ కూడా అంటాడు, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు గనుక ఆయన ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనలను పవిత్రులుగా చేయను. నమ్మదగినవాడు. తిమోతిలో కూడా నమ్మదగినవాడు అనే మాట ఉంటుంది. మరి అనేక చోట్ల ఈ దేవుడు నమ్మదగినవాడని మనం అనేక రెఫరెన్స్లు మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు? పిల్లలను నేను పెంచాను, వారిని గొప్పవారిగా చేశాడట. మనం ఏం చేస్తాం? పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తాం.
మనం ఏం చేస్తామంటే పెద్దవారుగా చేస్తాం, కానీ దేవుడు మాత్రము వారిని గొప్పవారుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వారు ఏం చేశారంట? ఆ దేవుని మీదే తిరగబడ్డారట. దేవుని మీద తిరగబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలా చూడండి, తర్వాత 3వ వచనంలో కూడా ఒక వాక్యం చూస్తున్నాం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఎద్దు తన యజమానిని తెలుసుకుంటుంది. అంటే ఒక అరక కట్టినప్పుడు, లేకపోతే ఒక బండి ఆ ఎద్దుకు కట్టినప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళి ఆ ఆ అరక కట్టాలనో, లేకపోతే ఆ బండి ఆ కాడిమాను మ్రోకు కట్టాలని మనం ప్రయత్నిస్తే అది మనల్ని లెక్క చేస్తుందా? అవసరమైతే మన మీద దాడి కూడా వస్తుంది కదా. కానీ ఎద్దు మాత్రం ఎవరిని గుర్తుపడుతుంది? ఎవరైతే యజమానుడు ఉన్నాడో, ఎవరైతే తన కామందు ఉన్నాడో ఆ గుర్తుపట్టేటువంటి రీతిగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అలాగే గాడిద అంటున్నాడు, గాడిద తన సొంతవాని దొడ్డు తెలుసుకొనును. సొంతవాని దొడ్డు తెలుసుకొనును కదా. గాడిద పని ఏంటి? ఊరంతా తిరుగుతుంది. ఊరంతా తిరిగి సాయంత్రానికి ఎక్కడికి వచ్చేస్తుంది? ఎక్కడైతే తన సొంత దొడ్డి ఉన్నదో అక్కడికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎద్దుకి గాడిదకి బుద్ధి ఉంది, కానీ మానవుడికి మాత్రం ఏం లేదంట, బుద్ధి లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధి లేదు, తెలివి లేదు. తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు, నా జనులు యోచించరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉన్నాము అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనలను ఏం చేశాడు? పెంచి గొప్పవారిగా చేశాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆయనకి విధేయత చూపిస్తున్నామా? ఆయన దగ్గర అణుకువ కలిగి ఉన్నామా? మరి ఈ జంతువుల గురించి చెప్తున్నాడు, అవన్నీ ఆయనకి లోబడుతున్నాయి, కానీ మానవుడు మాత్రము లోబడనొల్లనేటువంటి స్థితిలో ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యోచించేటువంటి వారుగా మనము లేము అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. 40వ కీర్తన మొట్టమొదటిగా, నా జనులు యోచించరు. ఏమి యోచించరు అనేటువంటి విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం. 40వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏమంటున్నాడు ఇక్కడ? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఎప్పుడైనా ఆలోచించామా? జిగటగల దొంగ ఊబి, నాశనకరమైనటువంటి గుంట. ఇప్పుడు నాశనకరమైన గుంట లేకపోతే జిగటగల దొంగ ఊబి అంటే ఇది పాపమునకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. పాపం అనేటువంటిది ఏం చేస్తుందంటే మానవుని నాశనం చేసేటువంటిదిగా ఉంటుంది. అలాగే ఈ ఊబి, జిగటగల దొంగ ఊబి, జిగటగల దొంగ ఊబి పైకి అది ఎలా కనిపిస్తుంది? మంచిగానే కనిపిస్తుంది, కానీ దాంట్లో అడుగు పెడితే మనకు తెలుస్తుంది అది దొంగ ఊబి అంటే ఎంతో లోతుగా తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే పాపము కూడా అలాంటిదే.
పైకి మంచిగానే కనిపిస్తుంది, కానీ ఆ పాపంలో ప్రవేశించినప్పుడు అది నిన్ను ఏం చేస్తుందంటే సర్వనాశనం చేసేస్తుంది. అందుకని ఇక్కడ అంటాడు, ఆయన ఏం చేశాడంట, అలాంటి పాపములో ఉన్నటువంటి మనలను, అలాగా ఆ దొంగ ఊపిలో ఉన్నటువంటి ఆ మనలను, పాపంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు, ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నన్ను ఏం చేశాడు, పైకెత్తాడు. పైకెత్తి ఏం చేశాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుని స్తోత్రం. మనల్ని ఎక్కడ స్థిరపరిచాడు అని అంటే ఆ బండ మీద స్థిరపరిచాడు. బండ అంటే ఎవరిక్కడ, యేసయ్యకు సాదృశ్యం. యేసయ్య ఆయనలో మనల్ని స్థిరపరిచాడు. పూర్వము పౌలు గారు చెప్తాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడును. ఆయన సాక్ష్యం. అలాగే మన జీవితంలో కూడా పూర్వము మనం ఎలా ఉన్నాం, పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. అలా జీవిస్తున్నటువంటి తరుణంలో దేవుని వాక్యం విన్నాం, పశ్చాత్తాపడ్డాం, మన పాపంలోని ఒప్పుకొని మారు మనసు పొంది దేవునికి మన హృదయాలు ఇచ్చిన పరిస్థితులు మనకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా మరి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, ఎప్పుడైనా యోచించావా అంటే, ఆయన దొంగ ఊబిలో నుండి, ఆ నాశకమైన గుంటలో నుండి మనల్ని పైకి లేపి ఆయన మనల్ని ఏం చేశాడు, దేవునికి స్తోత్రం కలుగు నిలబెట్టాడు. అయితే పూర్వం మనం ఏమై ఉన్నాం, చీకటై ఉన్నాం. పూర్వం మనం ఏమై ఉన్నాం, చీకటై ఉన్నాం. ఇప్పుడైతే ఆయనలో వెలుగై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. అంతేకాదు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమై ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలనై ఉన్నారు అని చెప్తున్నాడు. మనం ఏమై ఉన్నామంటండి, మనము ఏర్పరచబడిన వంశము, మనము రాజులము, మనము యాజకులము, అంతేకాదు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము గనుక, విలువ పెట్టి కొనబడిన వారము గనుక ఇదిగో నీ దేహముతో ఆయనను మహిమపరచు అని కొరింథీ పత్రికలో మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దొంగ ఊబిలో నుండి, ఆ జగటగల ఆ నాశనకరమైన గుంటలో నుండి దేవుడు మనలను పైకి లేపి ఆ యొక్క బండ అనేటువంటి ఆ క్రీస్తులో దేవుడు మనలను స్థిరపరిచాడు అని ఎప్పుడైనా నీవు యోచించావా? మొట్టమొదటిది. రెండవ వాక్యం చూద్దాం మనం. రెండవ మాట ఇప్పుడే చెప్పాను కదా, 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట ఉంది. ఇప్పుడు చెప్పాను నేను, ఎందుకంటే మీరు అక్కడ చెప్తాడు. ఆ వాక్యం చూద్దామండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా చూసాం, ఆ జగటగల నాశనకరమైనటువంటి ఆ గుంటలో నుండి దేవుడు మనలను పైకి లేపాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. రెండవ మాట ఏమంటున్నాడు ఇక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా యోచించారా?
నా జనులు యోచించరని చెప్పాడు కదా. ఎప్పుడైనా మనం యోచించామా? కదా. ఈ దేహము ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? ఆ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. అంతేకాదు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా యోచించావా? మనం దేవుని సొత్తు అని, ఈ దేహం ఆయన ఇచ్చిందని, ఈ దేహంతో ఆయన మహిమపరచాలని, అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ యొక్క దేహము ఒక ఆలయముగా ఉందని ఎప్పుడైనా యోచించావా? కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. అంటే మనలను వెలపెట్టి కొన్నాడండి ఆయన, వెలపెట్టి కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వెల అంటే దాన్ని ఎంతని వెల కట్టలేము, అది అమూల్యమైనటువంటిది అనమాట, అమూల్యమైనది. తన ప్రాణాన్నే పెట్టాడండి మన కొరకు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అన్నాడు కదా. చాలాసార్లు ఏమంటారంటే ఈ సంఘాన్ని గురించి చెప్తారనమాట. పలానా జాకోబు గారి సంఘము అని అంటారు, జాకోబ్ ప్రసాద్ గారి సంఘము, లేకపోతే పలానా ఆ పాస్టర్ గారి పేరు చెప్తారనమాట. ఆ పాస్టర్ ఏమి నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ కొరకు గాయపడలేదు, నీ కొరకు ఏమీ త్యాగం చేయలేదు. ఎవరండి? నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన స్వరక్తం ఇచ్చి మనలను ఆయన కొరకు సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని ఎప్పుడైనా యోచించావా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక వాక్యం చదువుకుందామండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను, అంటే పూర్వము నుండి మనం ప్రవర్తించేటువంటి ఆ ప్రవర్తనను మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? విడిచిపెట్టి వెండి బంగారముల వంటి, అంటే ఈ వెండి ఈ బంగారం అనేటువంటిది ఏమవుతుందంటే నాశనమైపోయేటువంటిది, క్షయ వస్తువులు అన్నమాట ఇవి. వీటి ద్వారా మనము ఏమాత్రము విమోచన పొందుకోలేదు. కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఎలాగా? అమూల్యమైన రక్తము చేత, అనగా ఆయన రక్తం ఎలాంటిది? నిర్దోషమైన రక్తము, ఏ కళంకము లేని నిష్కళంకమైనటువంటి రక్తము, గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేత మనం ఏమై ఉన్నామంటే విమోచింపబడిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెండి బంగారాల వలన మనం ఏమాత్రము విమోచింపబడలేదు. కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే విమోచించినట్లుగా చూస్తున్నాం. అందుకే అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. మరి మనుషులకు దాసులు కాకుడి అని మరొక చోట చెప్తాడు అన్నమాట. మనం ఏమై ఉన్నాం? మనం ఎవరికి దాసులమై ఉండాలి? ఆ ప్రభువుకే దాసులై ఉండాలి. కనుక ఆ కొరింథీలోనే చెప్తాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి కదా.
మనుషులకు దాసులు కాకుడి, మనం దేవునికి దాసులుగా ఉండాలి. అంతేకాదు ఆయనే చెప్తున్నాడు, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, పరిచర్య చేయుటకు అనేకుల కొరకు క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కనుక ఎప్పుడైనా యోచించారా, విలువ పెట్టి కొనబడిన వారమని ఎప్పుడైనా యోచించారా అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత రోమపత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దామండి. మొదటి 3 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము తీసారా? చదవండి అమ్మా. 12, 1, 2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ ఏమంటాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా. అనుకూలము అనేటువంటి మాట ఈ 2-3 వచనాల్లో 2 సార్లు వాడబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే ఇక్కడ ఏమంటాడు? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన ఆరాధన అంటే ఇదేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలముగా మన శరీరములను ఆయనకి సమర్పించాలి. ఎప్పుడైతే సమర్పించుకుంటామో కీర్తనగాడు ఏమంటాడంటే 10 తంతుల స్వరమండలములతో నేను నిన్ను స్తుతిస్తానంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన సర్వ శరీరం అన్నమాట. 10 తంతుల స్వరం అంటే ఏంటి? మన సర్వ శరీరము. మనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, అలాగే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఆఖరికి హృదయం అనేటువంటి ఆ గుండె ఉన్నది. ఇవన్నీ కూడా మనం కౌంట్ చేస్తే ఎన్ని వస్తున్నాయండి? మొత్తం మీద 10 వస్తుంది అనమాట. ఈ 10 తంతుల స్వరమండలములతో ఆయనను మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటాడు, అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. తర్వాత చెప్తాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన మీరు రూపాంతరము పొందిడి. ఈ లోక మర్యాదను అనుసరింపక కదా. ఈ లోకము ఏం నేర్పుతుంది? మనకి ఆచారాలు నేర్పుతుంది, సాంప్రదాయాలు నేర్పుతుంది. మనం ఇలా ఉండాలి, ఈ కట్టుబాట్లు ఉంటుంది ఈ లోకం. ఈ కట్టుబాట్ల నుండి మనం పక్కకు పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తుమ్మితే ప్రయాణాలు పెట్టుకోరు, దగ్గితే ప్రయాణాలు పెట్టుకోరు. అన్నీ కూడా ఎలా ఉందంటే క్రైస్తవం అంతా కూడా సాంప్రదాయాలు ఆచారాలతోనే కొనసాగుతుంది. నిజమైనటువంటి క్రైస్తవత్వంలో ఎవరూ నడుచుకోవడం లేదు. ఇప్పుడు పెళ్లి చేస్తారనుకోండి, ఆ పెళ్లి కార్డుకి ఏం చేస్తున్నారు? ఆ పసుపు అనేటువంటిది రాస్తారు. పసుపు అనేటువంటిది రాస్తారు. అలాగే ప్రయాణం పెట్టుకుంటే ఏ పిల్లి కానీ ఎవరైనా ఒక విధవరాలు కానీ ఎదురొచ్చిందంటే ఆ రోజు ప్రయాణం ఆపేసుకుంటారు. అలా గృహం కట్టుకున్నారు అనుకోండి,
గృహం కూడా అలాగే ఉంటుంది. ఆ ముహూర్తం ఎవరి దగ్గర తీసుకుంటారంటే పాస్టర్ని అడగరు. పాస్టర్ గారు మా గృహాన్ని మేము ప్రతిష్ఠిస్తున్నాం కనుక ఏ రోజు పెట్టుకుంటాము, లేకపోతే మీకు ఎప్పుడు వీలవుతుందో, ఏ టైం పెడతారు, ఉదయం పెడతారా సాయంత్రం పెడతారా అని అడగరు. ఎక్కడికి వెళ్తారో ఎవరి దగ్గరకు వెళ్ళి ఆ ముహూర్తాలు చూసి పెడతా ఉంటారు. అలాగే వివాహాలు కూడా డేట్లు వాళ్ళు నిర్ణయించే. అందుకంటాడు 10:33 అని రాస్తారు. పైన మాత్రం అంటారు వివాహం అన్ని విషయంలో ఘనమైంది అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ టైమింగ్ అంతా కూడా పెడతా ఉంటారు. కొంతమంది అయితే ఏమంటారంటే, సార్ కరెక్ట్గా టయానికి తాళి కట్టించేయలేండి అంటారు. అందుకని ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా ఆయన యొక్క దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసు మారి నూతనమవటం వలన మనం రూపాంతరం పొందాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, పాపమనే జిగట ఊబి నుండి ఆయన మనలను విమోచించాడని మనము యోచించలేదు. రెండవది, ఆయన విలువ పెట్టి కొనబడిన వారమని ఎప్పుడు కూడా యోచించలేదు. మూడవదిగా మనం చూస్తున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. 11-12 వచనాలు యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించితురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమంట ఆయన పిల్లలమయ్యే అధికారం ఇచ్చాడంట. ఎప్పుడైనా నువ్వు యోచించావా? ఆయన పిల్లలము మనము అని ఎప్పుడైనా యోచించావా? యేసయ్య మొట్టమొదటిగా ఆయన స్వకీయుల వద్దకు వెళ్ళాడు. అయితే వారందరూ కూడా ఏం చేశారు? ఆయన్ని నిరాకరించారు, అంగీకరించలేదు, నిరాకరించారు కదా. ఆనాడు పిలాతు దగ్గరికి వెళ్ళి, మరి వాళ్ళు యూదులే, ఈయన యూదుడే కదా, వాళ్ళ కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే పిలాతు దగ్గర జడ్జిమెంట్ కొరకు వెళ్ళినప్పుడు మరి ఈయన నేనేం చేయాలి అని అడుగుతాడు అనమాట పిలాతు. ఈయనలో నాకేమీ నేరం కనబడతలేదు, ఏ తప్పు కనబడతలేదు, మరి ఈయన్ని నేనేం చేయాలని అంటే సిలువ వేయమని కేకలేశాడు. ఆ కేకలే ఆ రోజున విజయం పొందుకున్నారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన వారు అంగీకరించలేదు. ఎందరైతే తన్ను అంగీకరించుతురో, అనగా ఆయన నామమునందు విశ్వాసముంచి ఉన్నారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనము ఆయన్ని అంగీకరించాం, ఆయన నామమును బట్టి విశ్వాసము కలిగి ఉన్నాం. పూర్వం మనం ఏదో ఉన్నాం కదా, ఎన్నో సాంప్రదాయాలు కలిగి ఎంతో ఒక నిష్ట కలిగినటువంటి ఒక కుటుంబంలో జన్మించి అవన్నీ కూడా చేశాం. కానీ ఎప్పుడైతే ప్రభువారిని తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఆయన అంగీకరించామో, ఆయన నామమునందు మనం విశ్వాసం కలిగి ఉన్నామో, ఇప్పుడు మనలను ఆయన పిల్లలు అనేటువంటి ఒక అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. ఈ విషయాన్ని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా అని అడుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మనం ఎవరమంటండి?
మనం దేవుని పిల్లలమని ఆత్మ అంట మరి ఆయన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎవరు ఇప్పుడు చెప్పండి? మనం దేవుని పిల్లలము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము పిల్లలమైతే వారసులము. మనం పిల్లలమైతే ఏమై ఉన్నామండి? వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం వారసులు. ఆమేన్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబ యజమానుడికి కొంత ఆస్తి ఉంది, లేకపోతే కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు కానీ లేకపోతే ఆస్తి కానీ ఎవరికి చెందుతుంది? తన పిల్లలకే చెందుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం కదా. దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడిచ్చాడు కదా. మనం దేవుని వారసులం కదా. మరి దేవుని దగ్గర ఉన్నదంతా కూడా మనకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ ఈవులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆస్తి ఏదైతే ఉన్నదో అదంతా కూడా దేవుడు వారసులమైనటువంటి మనకు అది అనుగ్రహించుచున్నాడు అనేటువంటిది ఎప్పుడైనా నువ్వు యోచించావా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక ధనవంతునికి 2 కుమారులు ఉన్నారు కదండి. అందులో చిన్న కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తిని కూడబెట్టుకుని దూరదేశం ప్రయాణమయ్యి అక్కడ దుర్వ్యాపారం వలన ఆస్తి అంతటిని పాడు చేశాడు. తర్వాత అతని పరిస్థితి ఎలాగైపోయిందంటే ఆకలికి చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పందులు మేపుకునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకు కొద్దిగా ఆహారం పెట్టాయా, నీ పందులు నేను మేపుతానంటే వాడు ఆహారం పెట్టలేదు, కానీ ఆ పందులు మేపే పనులు కుదర్చబడ్డాడు. అప్పుడు ఆ పందులు తినేటువంటి పొట్టును దాన్ని కూడా తినడానికి సిద్ధపడినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చారు. ఎవరో? తండ్రి గారి జ్ఞాపకం వచ్చారు. ఇగో నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని తన తండ్రిని దగ్గరికి వెళ్ళి, నీ కుమారుడిని అనిపించుకోవటానికి నేను యోగ్యుడిని కానయ్యా, ఇగో నీ పనివారిలో ఒకడుగా నన్ను పెట్టుకో అని అడిగితే ఆ తండ్రి ఏం చేశాడండి? నిజంగా తండ్రి అంత ప్రేమ గలవాడంటే అంత ప్రేమ కలిగినటువంటి వాడు. మనిషిని ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తాడు, కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రమే ఆయన ద్వేషించేవాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఆ కుమార్ని ఆ తండ్రి క్షమించి తన ఇంటికి చేర్చుకుని ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, పాదములకు చెప్పులు తొడిగించాడు, తన చేతికి ఉంగరాలు పెట్టాడు. అంతేకాదు గొప్ప విందు కూడా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా తండ్రి ప్రేమ అలాంటిదండి, దేవుని ప్రేమ అలాంటిది. మనమైతే మనలను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తాం, కానీ దేవుడు అందరినీ ప్రేమించగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఆ చిన్న కుమారుడు వచ్చాడని గొప్ప విందు చేశాడు. ఆ తర్వాత పెద్ద కుమారుడు వచ్చాడు. పొలంలో నుండి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర అంతా కూడా ఆర్భాటం జరుగుతుంది, సంగీత నాదాలు వినపడుతున్నాయి, మంచి వంటకాలు వండుతున్నారు. ఆ వాసనలన్నీ కూడా చూసినప్పుడు ఏంటి ఉదయం నేను పొలానికి వెళ్ళినప్పుడు ఇలా లేదు, ఏంటి వచ్చేటప్పటికి ఎంత ఇలాగా మరి ఫంక్షన్ ఏర్పాటు చేశాడు మా డాడీ అనుకున్నాడు. లోపలికి వెళ్ళకోకుండా బయట నిలబడినప్పుడు తండ్రి వచ్చి అడుగుతున్నాడు, నా కుమారుడా లోపలికి రా అంటే అప్పుడు పెద్ద కుమారుడు అంటున్నాడు, ఏమన్నాడు? ఇదిగో నీ ఆస్తిని అంతటినీ దుర్వ్యాపారం వల్ల పాడు చేసినటువంటి నీ కుమారుడు వస్తే అతనికి ఇంత గొప్ప విందు చేస్తున్నావు. నేను చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను కదా, నిన్ను విడిచిపెట్టలేదు కదా,
అయితే నా స్నేహితులతో సంతోషించడానికి ఎప్పుడైనా ఒక మేకపిల్లని ఇచ్చావా నాకు అని ఆయన అంటున్నప్పుడు ఆ తండ్రి గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ కూడా నీకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వారసులమైనటువంటి మనము ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా మనయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 విషయాలు తెలుసుకున్నామండి. ప్రైజ్ లార్డ్. ఒకటి ఏంటంటే పాపమనే జిగట ఊబిలో నుంచి దేవుడు మనలోని పైకి లేపాడు. రెండవది, మనము విలువ పెట్టి కొనబడిన వారము. మూడవది ఏంటంటే ఆయన పిల్లలయ్యేటువంటి అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తానండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వాక్యం చదవండి అమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వాక్యం. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారింకను గ్రహింపరైతిరి. ఎప్పుడు కూడా వాళ్ళు యోచించలేదు. అనేక సార్లు చెప్పాడు యేసయ్య, నేను చనిపోతాను, 3వ దినమున తిరిగి లేస్తాను అనేటువంటి విషయాలను చాలాసార్లు శిష్యులతో చెప్పాడు, కానీ వారు గ్రహించలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైతిరి. ఇంకా యోచించలేదు. చూసారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎలా వచ్చాడు? మహిమ దేహముతో వస్తాడు. మళ్ళా వస్తున్నాడు కదా, 2వ రాకడలో ఆయన ఎలా వస్తాడంటే మహిమ దేహముతో వస్తాడు. కనుక ఆయన వస్తున్నాడు కనుక మరి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు పెండ్లి కుమారుని కొరకు ఆ కన్యకలు ఏ రీతిగా అయితే ఎదురు చూశారో, అంటే 10 మంది ఎదురు చూశారు, కానీ వారిలో 5 మంది మాత్రమే ఆయన ఎదుర్కొన్నారు. మనము కూడా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. పగటి వేళ వస్తాడో తెలియదు, రాత్రి వేళ వస్తాడో తెలియదు, లేకపోతే మధ్యాహ్నం వస్తాడో తెలియదు. అనుకోనని గడియలు ఆయన వస్తాడు. కనుక నీవు నేను మనమందరము కూడా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవా, ప్రార్థన ఆలకించువాడా, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇగో ఈ మధ్యాహ్న సమయంలో ఇదిగో నీవిచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దడ్డి తెలుసుకొనును, అయితే ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారు యోచించరని మాట్లాడారు. అవును ప్రభువా, యోచించేవారుగా లేరు ప్రభువా. ఇదిగో నాయనా, నీవు ప్రభువా పాపం అనేటువంటి ఆ దొంగ ఊబిలో నుండి మమ్మల్ని పైకి లేపావని మేము ఎప్పుడూ యోచించలేదు, కానీ ఇప్పుడు మేము తెలుసుకున్నాం. అంతేకాదు, విలువ పెట్టి కొనబడిన వారమని ఎప్పుడు యోచించలేదు. నీ వాక్యము ద్వారా మేము యోచిస్తూ ఉన్నాం. ఆయన పిల్లలకు అధికారం ఇచ్చేవన్నావు. అంతేకాదు, మృతుల్లో నుండి లేచుట అగత్యం అనేటువంటి లేఖనము ఆనాడు వారు గ్రహించలేకపోయారు. ప్రభా, ఇన్ని విషయాలు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకై మమ్మలను సన్నద్ధులు చేయమని, సిద్ధపరచమని నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఇగో కూడి వచ్చినటువంటి ఇగో సంఘ బిడ్డలందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని దర్శించండి, ఒక్కొక్కరిని ఆ రీతిగా నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అలాగే లైవ్లో వీక్షించుతున్నటువంటి ఇగో నాయన మీ దాసులు ప్రభు బిషప్ పాల్ భాస్కర్ గారిని బట్టి నీకు వందనాలు. వారిని, వారి పరిచర్యను, అలాగే వారి కుటుంబాన్ని, వారిని ప్రేమించినటువంటి పిల్లలను నువ్వు దీవించి ఆశీర్వదించి నీ పరిచర్యలో మరి నువ్వు బలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నావు. అలాగనైనా ఇంకా సహోదరి ప్రభు సుధారాణి గారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. వేదాంతరావు గారి కొరకు వందనాలు. ఇరువురిని కూడా దర్శించండి, దీవించండి. ఇదిగో వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమార్తె మహిమ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి యవన కాలంలో ఉంటుండగా తండ్రి ఆమె స్టడీస్లో తోడుగా ఉండండి. ప్రభువా నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మరి ఆ కుటుంబాన్ని హెచ్చించండి. ఆ కుటుంబాన్ని కూడా నీ రాజ్యం కొరకై, నీ రాకడ కొరకై సిద్ధపరిచి మహిమ గం తెచ్చుకోండి. ఇంకెంతమంది అయితే ఈ లైవ్లో వీక్షించుతున్నారో వారందరిని బట్టి నిన్నే స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మీరే మహిమ పొందండి. అలాగే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మేము చేస్తున్నటువంటి పరిచర్యను దీవించండి అయ్యా. ఇదిగో ఈ దినం మేము నెల్లూరు ప్రాంతం వెళ్ళుచున్నామయ్యా. పరిచర్య నిమిత్తము ఆ ప్రాంతాలకు వెళ్ళుచుండగా అక్కడ మమ్మల్ని మీరు వాడుకోండి. మేము అక్కడికి వెళ్ళటం ద్వారా అక్కడ ఉన్న సంఘాలకు దీవెనకరంగా ఉండేటట్లు, ఆశీర్వాదకరంగా ఉండేటట్లు కృప చూపించండి. మీరే మహిమ పొందండి. నీ నామమునకు మహిమ తెచ్చుకోండి అయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు. నీ కొరకు మేము ఇంకా ప్రయాసపడేవారుగా అనేక ఆత్మలను నీ రాజ్యం కొరకు సిద్ధపరిచే రీతిగా ఇగో మమ్మల్ని మీరు వాడుకుని మహిమ పొందమని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా ఈ యొక్క లైవ్లో కలుసుకునే పర్యంతము మీ సన్నిధి మా అందరితో ఉంచి మహిమ పొందమని త్వరలో రానే ఉన్న యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇలా లైవ్లో వీక్షించిన బిడ్డలకును, మరి మందిరానికి వచ్చినటువంటి బిడ్డలకును, అలాగే చారిత్రక సంగమునకును, ఇశ్రాయేలుకు సదాకాలము తోడైండి రక్షించి కాపాడి నీ రాజ్యం కొరకై సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సుధారాణి సిస్టర్ గారికి వందనాలు. అలాగే బిషప్ పాల్ భాస్కర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.